సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కోల్కతా ఆర్జీ కేర్ హాస్పిటల్ కేసు విషయానికి వస్తే, కోల్కతా స్పెషల్ సుప్రీం కోర్టు ఈ అభిజిత్ మోండల్కి సందీప్ ఘోష్కి బెయిల్ నిరాకరించింది. ఎవరైతే సన్నిహితులు ఉన్నాడో అభిజిత్ మోండల్, మరి స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించడం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంపార్టెంట్ కేసెస్కి చాలా అరుదుగా చేస్తారు. ఇంపార్టెంట్ కేసెస్కి స్పెషల్ కోర్ట్ని కాన్స్టిట్యూట్ చేస్తారు. సో ఆ విధంగా సిబిఐ స్పెషల్ కోర్టు, ఈ స్పెషల్ కోర్టు ఈ కేసెస్ ఏమైతే ఈ కేసు అర్జిత్ మెడికల్ కాలేజ్ కేసు ఏవైతే ఉందో దీని ఇన్వెస్టిగేషన్లో త్వరితగతిన కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక స్పెషల్ కోర్టుని కాన్స్టిట్యూట్ చేశారు. సో బెయిల్కి కానివ్వండి, ఛార్జ్షీట్లన్నీ కూడా ఇదే కోర్టులో వేస్తారు. సో ఆ విధంగా ఈ కోర్టులో ఈ అభిజిత్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన, తర్వాత ప్రిన్సిపల్, వీళ్ళిద్దరూ అంటే ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఈ ముగ్గురులో ఇద్దరికి బెయిల్ కోసం రిక్వెస్ట్ చేసి పెట్టారు. బెయిల్ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి, చేస్తే బెయిల్ రిజెక్ట్ చేశారు. బెయిల్ రిజెక్ట్, ఎవ్రీబడి నోస్ ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వరు వీళ్ళకని. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా మెయిన్ పర్సన్స్, ఎస్పెషల్లీ ప్రిన్సిపల్. వాడికి బెయిల్ ఇస్తే ఉండే ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ చేయొచ్చు. ఎందుకంటే వాడు హీ హాజ్ ఆల్రెడీ డిస్ట్రాయిడ్ సమ్ ఆఫ్ ది ఎవిడెన్సెస్. సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎఫ్ఐఆర్ డిలే కావడానికి వాడే రీజను. అదేవిధంగా ఇన్స్పెక్టర్ కూడా రెస్పాన్సిబుల్ ఫర్ రిజిస్టరింగ్ కేస్ వెరీ డిలే. 17 గంటలు లేట్గా రిజిస్టర్ చేసినాడు. సో వీళ్ళిద్దరూ ములాఖాత్ అయి ఉండారని ఒకటి. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది. వీళ్ళకు బహుశా రిలీజ్ చేస్తే వీళ్ళు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ని ట్యాంపర్ చేయడానికి, ఎవిడెన్సెస్ను విట్నెసెస్ని ట్యాంపర్ చేయడానికి, లేదు ఇంకా ముందే ట్రై చేశారు కదా, సీన్ ఆఫ్ అఫెన్స్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు. కొంతవరకు సఫలీకృతమయ్యారు, కొన్ని మెసేజెస్ డిలీట్ చేశారు. సో వీళ్ళు బయటికి వెళ్తే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ పాకి ఇతర వ్యక్తుల్ని ఎవరన్నా వీళ్ళు ఇంట్రాగేట్ చేయాలి అంటే దాంట్లో సరైనటువంటి సమాచారం రాకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో పోలీస్ కస్టడీలోనే పెట్టుకొని వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేసి, ఇప్పుడు ఇంకోటి ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ ఉన్నాడు కదా, ఆయన్ని ప్రిన్సిపల్ని ఇంట్రాగేట్ చేయాలి, ఇద్దరిని కన్ఫ్రాంట్ చేసి చేయాలి. సో వానికి బెయిల్ ఇచ్చేస్తే ఏమైంది, వీడు ఇద్దరు మాట్లాడుకుంటారు జల్సాగా ఫోన్లో, బావా నేను ఊకు అంటారు, నువ్వు ఊకు అనరా అంటారు, మళ్ళీ ఏమి చేయకుండా అయిపోతారు కదా. ఆ ఉద్దేశంతో స్పెషల్ కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. ఇక మూడో ముద్ద వాడు సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో వాడికి ఎట్లా బెయిల్ అప్లై చేయలేదు, ఎందుకంటే ఈజ్ అ ప్రైమ్ అక్యూజ్డ్ కాబట్టి వానికి బెయిల్ అప్లై చేసినా రాదు, అందుకనే అప్లై చేయలేదు. వీళ్ళిద్దరికీ బెయిల్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏమంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది, ఇప్పుడు బయటకు వస్తే ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేస్తారన్న ఒకటి, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్న ఒకటి, అదేవిధంగా సీన్ ఆఫ్ అఫెన్స్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు ఇంకా ఏమైనా ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళని కస్టడీ పొడిగించారు. 15 రోజులు 14 రోజులు ఏదో కస్టడీ పొడిగించారు వాళ్ళను. మళ్ళీ ఐ డోంట్ థింక్ మళ్ళీ నెక్స్ట్ అడ్జర్న్మెంట్లో కూడా వీళ్ళకి బెయిల్ దొరుకుతుందని, ఎందుకంటే ఛార్జ్షీట్ వేసేదానికి 90 డేస్ కాలేదు ఇంకా. సో దాదాపు 160 డేస్ వరకు కూడా వీళ్ళకు బెయిల్ రాకపోవచ్చు. ఎందుకంటే ఆ లోపల వీళ్ళు సిబిఐ ఏదైనా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి అయిపోయింది, ప్రిలిమినరీ ఛార్జ్షీట్ అయినా ఫైల్ చేస్తే అప్పుడు దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆ ఎస్హెచ్ఓకి బెయిల్ రావడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే బెయిల్ రిజెక్ట్ చేస్తారు. సార్, మామూలుగా చూసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ బెయిల్ అనేది రిజెక్ట్ అవుతుంది సార్? అసలు ఇప్పుడు ఒకటి విట్నెసెస్ ఉండే ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే విట్నెస్లు ఉన్నారో వీళ్ళు బెయిల్ నుంచి వదిలితే ఈ ముద్దాయిలుని బెయిల్ నుంచి ప్రజల్లోకి, సామాన్య ప్రజల్లోకి వదిలేస్తే వీళ్ళు ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేస్తారని ఒక భయం, రెండోది విట్నెస్లను కొంటారని, అదే కాకుండా ఎవిడెన్స్ని తారుమారు చేస్తారని, పోలీసు వాళ్ళని కానివ్వండి, ఈ ఎవిడెన్స్ ఇచ్చే వాళ్ళని కానివ్వండి ఇన్ఫ్లుయెన్స్ పెట్టి వేరే విధంగా చేస్తారని, అదే కాకుండా కొన్ని రికార్డ్స్ని తారుమారు చేస్తారని, విట్నెస్లను భయపెడతారని, సో కేసు పురోగతి కాకుండా వాళ్ళు అడ్డుపడతారని, ఇట్లా చాలా అనేక కారణాల వల్ల ఈ బెయిల్ రిజెక్ట్ చేస్తారు.
ఛార్జ్ షీట్ అంతా వేసేసి ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా అయిపోయింది, దెర్ ఇస్ నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే అప్పుడు బెయిల్ ఇచ్చిన ప్రాబ్లం లేదు. కాబట్టి అంతవరకు ఎవరికి కూడా బెయిల్ గ్రాంట్ చేయరు ఇట్లాంటి సెన్సిటివ్ కేసెస్లో. సో ఇప్పుడు ఎవరైతే సందీప్ ఘోష్ ఉన్నాడో, నిర్మల్ ఘోష్ ఉన్నాడో, అభిజిత్ మోండల్ ఉన్నారో, అంటే ఏ ఇంట్రోగేషన్ పైన ఇంట్రోగేషన్స్ చేస్తున్నారు అంటున్నారు కదా, అంటే ఇంకా పై ఏం ఇంట్రోగేషన్స్ చేస్తారు సార్ వాళ్ళు? ఇప్పుడు కొన్ని క్లూస్ ఇప్పుడు చూడు, ఇప్పుడు మనము 1 వీక్ బ్యాక్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ ప్రిన్సిపల్ది ఫోన్, ఆర్జికర్ ప్రిన్సిపల్ ఘోష్ ఎవరైతే ఉన్నారో వాడి టెలిఫోన్లో మెసేజ్ రిట్రీవ్ చేయలేదు, ఇవాళ రిట్రీవ్ చేశారు. దాంట్లో ఎవరికి వాళ్ళు మెసేజెస్ చేశారు ఏం కథ బయటకు వచ్చింది. సో ఈ వాళ్ళని ముందే బెయిల్ మీద వదిలేస్తుంటే ఇది బయటకు వచ్చేది కాదు కదా. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఏ టైంలో ఏ సందర్భంగా ఈ మెసేజ్ని ఇచ్చాడు, సో ఎందుకు ఈ అమ్మాయిని అంటే అమ్మాయిని డిస్ట్రాయ్ చేయాలనుకుని ఎందుకు అనుకున్నారు, ఈ అమ్మాయినా ఇంకొక అమ్మాయా, అదేవిధంగా వీళ్ళు మెసేజెస్లో ఇంకా ఏదైనా క్రూరంగా ఇచ్చినారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాలంటే వీళ్ళకి బెయిల్ రాకూడదు. సో అందుకని వీళ్ళని బెయిల్ రానికుండా పెట్టుకున్నారు. వీళ్ళకి బెయిల్ వస్తే రేపు పొద్దున్నే బయటకు వస్తే డిస్ట్రాయ్ చేస్తారు. సో అందువల్ల బెయిల్ గ్రాంట్ చేయరు వీళ్ళకి. సరే ఈ బెయిల్కి అప్లై చేస్తున్నారు అంటే ఇక్కడ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ఈ సిబిఐ ఇంకా టైట్ చేస్తుంది కదా, అంటే బెయిల్ వస్తుంది అంటే వీళ్ళు ఎందుకు బయటకు వెళ్ళాలనుకుంటున్నారు, అంటే మీరు అన్నట్టుగా ఏమైనా అఫెన్స్ చేయడానిక, ట్యాంపరింగ్ చేయడానిక, వీళ్ళు ఇక్కడ ఉంటే ఇంకా విచారించడానికి టైం ఉంటుంది, మాకు తెలుసుకోవచ్చు ఇంకా నిజ నిజాలు, అంటే ఈ బెయిల్ అనేది ఇక్కడ అక్యూజ్ని టైట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు సార్? బెయిల్ అనేది టైట్ చేస్తుంది అనేది ఏం కాదు కానీ, బట్ ఒకటి ముద్దాయి తరఫున వాళ్ళు ఏం చేస్తారు, మా వాళ్ళని బయటికి తీసుకొచ్చుకోవాలా అని. ముద్దాయి తరఫు అడ్వకేట్ ఏమంటే వీళ్ళు లోపల ఉంటే ఇంకా ఈ కేసుకు సంబంధించిన నిజాలు ఎక్కడ బయటకు కప్పుతారని వాడికి భయము, కాబట్టి వాళ్ళు బెయిల్కి వేస్తారు. అదేవిధంగా ఇప్పుడు భార్య భర్త ఉంటారు, అత్త ఉంటారు, మామ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేకి పవర్ఫుల్ వెనకాల లాబీ ఉంటుంది, వీళ్ళు ఎవరికి ఉంటారు కదా, వాళ్ళు బెయిల్కి అప్లై చేస్తారు. నా చూడాలి బెయిల్ తెచ్చుకోలేమా ఏంది అని, అవన్నీ ఉంటాయి. అందువల్ల వాళ్ళు బెయిల్కి అప్లై చేస్తారు, ప్రెషర్ కూడా చేస్తారు. బెయిల్ చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, హైకోర్టులో వాళ్ళని కూడా ప్రభావితం చేసిన సందర్భాలు ఉన్నాయి పీపీలని. సో ఆ విధంగా ప్రభావితం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు బెయిల్ను గ్రాంట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే స్పెషల్ కోర్టు బెయిల్ గ్రాంట్ చేయలేదు. అదే కాకుండా వాదోపవాదాల్లో జరుగుతాయి, వీళ్ళు బెయిల్లో ఎందుకు రావాలా అని వాళ్ళు వాదిస్తారు, వీళ్ళు వాదిస్తే ఏం జరుగుతుంది, వాళ్ళు బెయిల్లో వదిలేస్తే ఏం జరుగుతుందో వీళ్ళు చెప్తారు. కాబట్టి ఇట్ ఈస్ ఫర్ ది జడ్జి గారి ఆలోచనల ప్రకారం వీళ్ళు బయటికి వెళితే ఏదైనా ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారని నమ్మితే ఇమీడియట్గా బెయిల్ ఇవ్వరు, రిజెక్ట్ చేస్తారు. సో ఒకసారి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోతే అప్పుడు వీళ్ళు వాదించడానికి కూడా ఏముండదు, కాబట్టి అప్పుడు బెయిల్ గ్రాంట్ చేస్తారు. సార్ చూసుకుంటే అలా ఎన్నిసార్లు బెయిల్కి అనేది అప్లై చేయొచ్చు? ఇప్పుడు రిజెక్ట్ అయింది, మళ్ళీ అప్లై చేసుకోవచ్చా బెయిల్కి? చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేయొచ్చు? అట్లా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళు ఎన్నిసార్లు అయినా దాన్ని నిరాకరించవచ్చు. వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, వీళ్ళు చేయొచ్చు. అదేవిధంగా ఇది వద్దనుకుంటే హైకోర్టులో చేయొచ్చు, హైకోర్టులో రాలేదనుకో సుప్రీంకోర్టులో చేయొచ్చు. సో బెయిల్ ఎన్నిసార్లు వేసుకున్నారు అనేది కాదు, బెయిల్ గ్రాంట్ అయ్యేంత వరకు చేస్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళు రీజన్ చెప్పి నాట్ గ్రాంటెడ్ అని చెప్తారు. స్పెషల్ కోర్టు ఇప్పుడు ఎందుకు నిరాకరించింది అంటే ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఒకటే, ఎవిడెన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఎవిడెన్స్ ఇంకా కలెక్ట్ కాలేదు. అదే కాకుండా మిమ్మల్ని బయటకు వదిలితే విట్నెస్లను ట్యాంపర్ చేస్తారు, ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తారు, ఆల్రెడీ మీరు ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశారు, అందువల్ల మీకు బెయిల్ గ్రాంట్ చేయము అని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు.